హలో ఎవ్రీవన్, ఈరోజైతే ఒక మంచి వీడియో మీ అందరితో షేర్ చేస్తున్నాను. హెయిర్ కేర్ రొటీన్ అండి. నేను నా హెయిర్ని ఎలా కేర్ తీసుకుంటున్నాను ఏంటి అనేది మీతో షేర్ చేస్తాను. ఆల్రెడీ ఒక వీడియో చేశాను, షార్ట్ వీడియో చేశాను, లాంగ్ వీడియో చేశాను. ఎవరైనా చూడకపోతే ఒకసారి వెళ్ళి చూసేయండి. ఇంకా మార్నింగ్ అయితే ఇప్పుడు నేను సాంబార్ ప్రిపేర్ చేస్తున్నాను. ముందుగా అయితే పప్పు అనేది కుక్ చేసుకుంటున్నాను. నేను ఇక్కడ కందిపప్పు అనేది ఒక గంట ముందు నానబెట్టుకున్నాను. ఇంకా కుక్కర్లో వేసేసుకొని కరివేపాకు కొంచెం పసుపు వేసుకొని బాగా కలిపి ఒక 5 విజిల్స్ వచ్చేంత వరకు కుక్ చేసుకుంటే సరిపోతుంది. ఎండాకాలం కదండి, వంట అనేది తొందరగా చేసేయాలి, లేకపోతే ఈ వంట రూమ్లో అయితే అస్సలు ఉండలేకపోతున్నాం. అందుకనే నేను మార్నింగ్ 8:30, 9 కల్లా అయితే వంట అనేది కంప్లీట్ చేస్తున్నాను. ఇంకా నిన్న నైట్ అయితే మెంతులు నానబెట్టుకున్నాను హెయిర్కి అనేది మాస్క్ అనేది పెట్టుకోవడానికి. అంటే మనము నైట్ నానబెట్టుకుంటే మనకి మెంతులు అనేటివి బాగా నానిపోతాయి. నేను ఇక్కడ ఒక మిక్సీ జార్లో నానబెట్టిన మెంతులు అనేటివి వేసుకొని ఇందులో కొంచెం ఒక కప్పు పెరుగు అనేది వేసుకుంటున్నాను. మీ ఇంట్లో అలోవెరా ఏవైనా ఉంటే అవి వేసుకుంటే సరిపోతుంది. అలోవెరా లేకపోతే మందార పువ్వులు, మందార ఆకులు ఏవైనా. నా దగ్గర అవేమీ లేవు కాబట్టి ఓన్లీ అంటే మెంతులు అలాగే పెరుగు అనేది ఇలా ఫైన్ పేస్ట్లా ప్రిపేర్ చేసుకొని ఇలా హెయిర్కి అనేది అప్లై చేసుకుంటున్నాను. నేను ఇక్కడ కొంచెం మాత్రమే ప్రిపేర్ చేశాను. దగ్గరగా నేను ఒక 2 మంత్స్ నుంచి అయితే ఈ హెయిర్ మాస్క్ అనేది ట్రై చేస్తున్నాను. చాలా అంటే చాలా మంచి రిజల్ట్ అయితే వచ్చింది. మనము ఏదైనా హెయిర్కి పెట్టాలనుకుంటే కలర్ కానీ, హెన్నా కానీ, ఇలా హెయిర్ ప్యాక్ కానీ ఏదైనా పెట్టాలనుకునేటప్పుడు మనము ముందు రోజే తలస్నానం చేసుకోవాలి, ఆయిల్ ఏం అప్లై చేయకుండా. ఇంకా అంటే నెక్స్ట్ రోజు ఇంకా హెయిర్ ప్యాక్, కలర్, హెన్నా ఏదైనా పెట్టేసుకొని ఆ రోజు షాంపూతో తలస్నానం చేయకూడదు. నార్మల్ వాటర్తో తలస్నానం చేసి ఇంకా నైట్ అయితే పడుకునేటప్పుడు ఇంట మొత్తం మీది ఏ ఆయిల్ యూస్ చేస్తారు, కోకోనట్ ఆయిల్ ఏదైనా ఆయిల్ అనేది హెయిర్కి బాగా అప్లై చేసుకొని ఇంకా నెక్స్ట్ రోజు షాంపూతో తలస్నానం చేస్తే మంచి రిజల్ట్ వస్తుంది. ఇది తెలియక చాలామంది హెయిర్ ప్యాక్ కానీ, హెన్నా, కలర్ ఇవి పెట్టేసిన వెంటనే షాంపూతో తలస్నానం చేస్తారు. అలా ఎప్పుడు చేయకూడదు. మీరు పెట్టితే అంటే రిజల్ట్ అనేది మీకు అంత తొందరగా కనిపించదండి. ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి, మంచి రిజల్ట్ అయితే వస్తుంది. అండ్ అలాగే నేను ఈ హెయిర్ ప్యాక్ అనేది 2 మంత్స్ నుంచి ట్రై చేస్తున్నాను. నాకు హెయిర్ అనేది సగానికి కట్ అయిపోతుంది ఒక్కోసారి. అంటే అలానే మొత్తం ఊడిపోదు, సగం కట్ అయిపోతుంది ఆటోమేటిక్గా. అలా కట్ అయిపోవడం వల్ల మొత్తం ఎటైనా బయటకు వెళ్ళేటప్పుడు మొత్తం ఎగిరిపోతున్నట్టు అనిపిస్తుంది జుట్టు. ఇంకా అందుకని 2 మంత్స్ నుంచి హెయిర్ ప్యాక్ అనేది ట్రై చేస్తున్నాను. చాలా మంచి రిజల్ట్ అయితే వచ్చిందండి. ఇంకా హెయిర్ ప్యాక్ పెట్టేసిన తర్వాత అయితే ఫైనల్గా నేను ఇక్కడ పప్పు అనేది ఆల్రెడీ కుక్ అయిపోయింది. ఇప్పుడు సాంబార్ అయితే చేస్తున్నాను. ప్రెజెంట్ ఉన్న సిచ్యువేషన్లో ప్రతి ఒక్కరికి హెయిర్ ఫాల్ అనేది కామన్. బట్ మనకంటూ కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే ఎలాంటి ప్రాబ్లమ్స్ అనేటివి ఉండవు. నేనైతే తలస్నానం చేసిన ప్రతిసారి స్ప్లిట్స్ అనేటివి కట్ చేసుకుంటాను. ఒక 2 మినిట్స్ హెయిర్కి అనేది మనం కేటాయించుకుంటే టైం మనకి హెయిర్ అనేది చాలా మంచి గ్రోత్ ఉంటుందండి. స్ప్లిట్స్ అనేటివి కట్ చేయకుండా అలానే వదిలేస్తే హెయిర్ గ్రోత్ ఉండదు, అలానే అక్కడికి స్టాప్ అయిపోతుంది. అందుకని నేను వీక్లీ వన్స్ అయితే స్ప్లిట్స్ అనేటివి కట్ చేస్తాను. అండ్ అలాగే కోకోనట్ ఆయిల్ అనేది కొంచెం వేడి చేసి అందులో విటమిన్ ఈ క్యాప్సిల్ వేసేసి ఆ ఈ క్యాప్సిల్ అనేది బాగా మిక్స్ చేసి హెయిర్కి అనేది అప్లై చేస్తాను. ఇలా గోరువెచ్చని ఆయిల్ అప్లై చేయడం వల్ల మనకి హెయిర్ అనేది బాగా గ్రోత్ ఉంటుంది. నేను విటమిన్ ఈ క్యాప్సిల్ అనేది ఒక 2 ఇయర్స్ నుంచి యూస్ చేస్తున్నాను. మంచి రిజల్ట్ అయితే ఉందండి. నేను హెయిర్ కూడా నాకు చాలా బాగా గ్రోత్ ఉంది విటమిన్ ఈ క్యాప్సిల్ రాయడం వల్ల. మీరు కూడా ఎవరైనా హెయిర్ గ్రోత్ లేకపోతే ఒకసారి విటమిన్ ఈ క్యాప్సిల్ అనేది ట్రై చేయండి, మంచి రిజల్ట్ అయితే వస్తుంది. అండ్ అలాగే నేను కూడా హెయిర్ మాస్క్ అంటే ఇవి అవి ప్యాక్స్ అనేటివి ఎక్కువ పెడుతూనే ఉంటాను. అలానే బయట కాదు, ఇంటి దగ్గరవే మందారాకు పేస్ట్ కానీ, పెరుగు, అలాగే ఒక్కోసారి మెంతులు, పెరుగు, అలోవెరా ఇలాంటివి హెయిర్కి అనేది పెడుతూనే ఉంటాను. అలా హెయిర్ మాస్క్ పెట్టడం వల్ల హెయిర్ అనేది కొంచెం డ్రై అవ్వకుండా నీట్గా ఉంటుంది. అండ్ అలాగే నా హెయిర్ అనేది ప్రెజెంట్ ఇప్పుడు హెయిర్ ప్యాక్ పెట్టిన తర్వాత తలస్నానం చేసిన తర్వాత చూడండి చాలా సిల్కీగా ఉంది కదా. నాది చాలా పెద్ద హెయిర్ అండి. మొన్న 1 ఇయర్ బ్యాకే తిరుపతి వెళ్ళేటప్పుడు నేను తిరుపతిలో 3 కత్తెర్లు, విజయవాడలో 5 కత్తెర్లు అలా అంటూ సగం జుట్టు మొత్తం అక్కడ దేవుళ్ళకి ఇచ్చేసాను. నేను ఇప్పుడున్న ప్రెజెంట్లో సగం జుట్టు ఇచ్చేసాను. ఇంకా ఇప్పుడు ఒక 1 ఇయర్లో నాకు మళ్ళీ సగం పెరిగిపోయింది. ఎందుకు నేను అంటూ కొంచెం నాకు కేర్ తీసుకునే అలవాటు నాకు ఉంది. హెయిర్ అంటే నాకు చాలా ఇష్టం. అందుకని నేను ఎప్పుడు హెయిర్కి అయితే నేను చాలా మంచి కేర్ అయితే తీసుకుంటాను. అందుకనే సగానికి ఇప్పుడు ప్రెజెంట్ ఒక 1 ఇయర్ బ్యాక్ ఎలా ఉండేదో ఇప్పుడు అలానే మనకి హెయిర్ అనేది నాకు గ్రోత్ అయితే ఉంది. అండ్ అలాగే మీరు కూడా హెయిర్కి అయితే మంచి కేర్ తీసుకుంటే ఆటోమేటిక్గా హెయిర్ గ్రోత్ అనేది చాలా బాగుంటుందండి. నేను సోఫా సెట్స్కి అయితే ఇలాంటి కవర్స్ ఆర్డర్ చేశాను. ఇంకా ఇవి నిన్న వచ్చాయి. బట్ నిన్న ఇంకా ఓపెన్ చేసి అలా వదిలేశాను. ఈరోజు ఇంకా అంటే వేద్దామని నిన్న వీడియో తీసానండి. ఓపెన్ చేసేటప్పుడు వాళ్ళు మనకి ఇలా షేప్ ఇచ్చేసారు. మనం కట్ చేసుకొని ఇంకా సోఫా సెట్స్కి అయితే వేసుకోవడమే.
చూడాలి ఎలా ఉంటాయి ఏంటనేది. ఆరెంజ్ కలర్ సోఫా కదా, అందుకని వైట్ అండ్ అలాగే ఆరెంజ్ కాంబినేషన్లో తీసుకున్నాను. అండ్ నేను ఆల్రెడీ షార్ట్ వీడియో ఒకటి హెయిర్ కేర్ గురించి పెట్టాను అండ్ అలాగే లాంగ్ వీడియో కూడా ఆల్రెడీ ఒకటి పెట్టాను, ఒక 1 year బ్యాక్ అవుతుంది. అప్పుడు నాది లాంగ్ హెయిర్, అది ఎవరైనా చూడకపోతే ఒకసారి వెళ్ళి చూసేయండి. అండ్ అలాగే నేనైతే ఎక్కువగా బయటకు వెళ్ళేటప్పుడు హెయిర్ అనేది లీవ్ చేయను. ఎప్పుడో ఏదో తప్పదు అంటేనే హెయిర్ లీవ్ అనేది చేస్తాను. ఇంట్లో ఉంటే అసలు ఎప్పుడు మ్యాక్సిమం నేను జడ వేసుకొని ఉంటానండి. ఇలా తలస్నానం చేసిన రోజు ఇంకా ఎండాకాలం కాబట్టి అస్సలు ఇంకా ఎప్పుడూ సిక పెట్టుకొని ఉంటాను. లేకపోతే తలస్నానం చేస్తేనే మామూలుగా ఒక చిన్న క్లిప్ పెట్టేస్తాను. లేకపోతే ఎప్పుడు నాది హెయిర్ అనేది అసలు లీవ్ చేయను, జడ వేసుకునే ఉంటాను. లేకపోతే సిక పెట్టేస్తాను. ఇలా హెయిర్ లీవ్ చేయడం వల్ల హెయిర్ అనేది పగిలిపోయి మనకి అంటే హెయిర్ గ్రోత్ అంతగా ఉండదు. చాలామంది హెయిర్ లీవ్ చేసేసి అలానే వదిలేస్తారు. అంటే ఇంటి దగ్గర ఉన్నప్పుడు అలా వదిలేస్తారు. బయటకు వెళ్ళేటప్పుడు అది మన ఇష్టం, మీ ఇష్టము. బట్ ఇంటి దగ్గర ఉన్నప్పుడు కొంచెం హెయిర్ అనేది ఆయిల్ అప్లై చేసి జడ వేసుకుంటే సరిపోతుంది. ఇంకా ఫైనల్గా అయితే నేను ఇక్కడ సోఫా సెట్స్కి అయితే కవర్స్ అనేటివి ఇలా వేసేస్తున్నాను. చూడండి ఎలా ఉన్నాయి ఏంటి కూడా నాకు చెప్పండి. ఇవి నాకు చాలా బాగా నచ్చాయి. ఫస్ట్ ఎలా వస్తాయి ఏంటో అని అనుకున్నాను. బట్ సోఫా సెట్కి వేసేసరికి లుక్ అయితే బాగుంది కదా. ఇంకా వంట అంతా అయిపోయింది. అండ్ అలాగే నేను వంట ఏంటంటే హెయిర్ ప్యాక్ పెట్టుకొని వంట అనేది ప్రిపేర్ చేసేసాను. తర్వాత ఫ్రెష్ అప్ అయిపోయి ఇక్కడ నేను సోఫా కవర్స్ అయితే వేసేసాను. అండ్ ఇంకా మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఏవైనా వీడియోస్, ఏమైనా కిచెన్ టిప్స్ కానీ లేకపోతే ఏమైనా బ్యూటీ టిప్స్ కావాలంటే నాకు కింద కామెంట్ చేసి చెప్పండి. కంపల్సరీగా మీ అందరితో వీడియో అనేది షేర్ చేస్తాను. అండ్ అలాగే ఇప్పుడు లుక్ అయితే చాలా బాగుంది కదా. హాల్ వచ్చేసి సోఫా సెట్స్కి అయితే ఈ కవర్ అనేది బాగా సెట్ అయిపోయింది. నార్మల్గా మేము వేరే కవర్స్ తీసుకుందాం అనుకున్నాము, బట్ ఫైనల్గా అయితే ఇది కుదిరింది. థ్యాంక్ యూ.